యాజకులు కొన్నారంటారా? గట్టిగా చెప్పాలి. పొలము యూదా కొన్నాడా, యాజకులు కొన్నారా? ఎవరైనా అడిగితే మీరు ఇలాగే చెప్తారా, లేకపోతే యూదా కొన్నాడు అంటారా? ఏమా? యాజకులు కొన్నారు. ఓకే, ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ఇలాంటి సందర్భాన్ని ఇంకోటి చూపిస్తాను మీకు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరోబడి ఉన్నది. వారికి ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగపట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఏముండదంట? చనిపోయిన వాళ్ళకి ఏముండదంట? ప్రేమ ఉండదంట, పగ ఉండదంట, అసూయ ఉండదంట, ప్రేమించరంట. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ప్రేమించరంట. చనిపోయిన వాళ్ళకి ప్రేమే ఉండదంట. చనిపోయిన వాళ్ళకి పగే ఉండదంట. చనిపోయిన వాళ్ళకి అసూయ అనేది ఉండదంట. అవునా? చదివారా అమ్మ? మీ బైబిల్ తెచ్చి చదివారా? లేకపోతే మళ్ళీ అడగండి అమ్మ నన్ను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు. చనిపోయిన వారికి ఏముండదంట? ప్రేమ ఉండదా? పగ ఉండదు, అసూయ నిజమా? లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు చదవండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదువుకుందాం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోవు జాలకుండానట్లు అక్కడి వారు నా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమును రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకి నా తండ్రి వారిని పంపవలని వేడుకొనుచున్నాను అన్నాడు. చనిపోయిన వాళ్ళకి ప్రేమే ఉండదన్న వాక్యం అక్కడ కనబడుతుంది. మరి ధనవంతుడు నరకములో పడిపోయి నరకములో ఉండి తన పుట్టింటోళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడా లేదా? ఇక్కడ అయ్యో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాలాగే తినుచు త్రాగుచు సుఖిస్తున్నారు, వాళ్ళు చనిపోతే నరకానికి వచ్చేస్తారు అయ్యా, ఎలాగైనా సరే అయ్యా దయచేసి ఆ లాజరు పంపించు, వాళ్ళని నరకానికి రాకున్నట్టుగా కాపాడుటకు ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఆయన. అంటే ప్రేమ కలిగి చేస్తున్నాడా, ప్రేమ లేక చేస్తున్నాడా? అమ్మా ప్రేమే కదా. అంటే నా అన్నదమ్ములు నరకానికి రాకూడదు అన్నది ప్రేమ కాదా? నేనంటే ఎలాగో నరకానికి వచ్చేసాను, తెలియక ఏదో సుఖపడ్డాను, చచ్చాను, ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నేను ఎవరి గురించి రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే నన్ను కాపాడు, నన్ను పరలోకం ఎలాగైనా దేవుడా నన్ను క్షమించు తండ్రి, నాకు పరలోకం ఇవ్వని కోరుకోవట్లేదా? అక్కడ ఏం కోరుకుంటున్నాడు? నా అన్నదమ్ములు ఉన్నారు, నాకు ఇంకా 5 నెంబర్స్ ఉన్నారు, ఇంకా 5 నాకు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు, యాతనకరమైన లోకంలోనికే వస్తారు, నరకానికే వస్తారు. వాళ్ళు కాపాడబడాలంటే ఎవరు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఎవరో చెప్తారు, వాళ్ళు నమ్మరు. కానీ ఇక్కడున్నాడే ఒకడు వెళ్తే చెప్తాడు, అది లాంఛనే వెళ్తే బాగుంటది అనుకుంటున్నాడు ఈయన. అంటే మనకు అర్థమైందేమి? ప్రసంగిలో సలోమాను గారు చెప్పిన మాట ప్రకారంగా ప్రేమ లేదు, పగ లేదు, అసూయ ఉండదు అన్నమాట నిజమా? ప్రేమ కలిగి ఉంటారు. పాతాళానికి వెళ్ళిన వాళ్ళు భూమి మీద మనము పాపం చేస్తూ ఉంటే మన మీద జాలి పడతారు అన్నమాట నిజమా? చెప్పాలి. ఏ మాట?
ఏ మాట నిజం? ప్రేమ కలిగి ఉంటారా అని ధనవంతుణ్ణి చూస్తే అన్నదమ్ముల మీద ప్రగాఢమైన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగైనా దేవా, అబ్రహాము తండ్రి, నాయనా నా మాటను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నేను నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు, వాళ్ళు చనిపోతే ఇక్కడికి నరకానికే వస్తారు, నా దగ్గరికే వస్తారు, వాళ్ళు రాకూడదు, ఇక్కడికి వాళ్ళు రాకూడదు, నిత్య జీవం చేరుకోవాలి. కనుక ఇక్కడ ఒక సిచ్యువేషన్, ఇక్కడ సందర్భం ఏముంది, ఇక్కడ అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇది వాళ్ళకి తెలియపరచాలి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడంటే ప్రేమ ఉంది కదా, ప్రేమతోనే కదా తన కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాడు కదా ఆయన. మరి సొలొమోను మహారాజు ఏంటి, మహాజ్ఞాని, నీ అంతటి జ్ఞాని భూమి మీద ఎవరు లేరు అన్నాడు. దేవుడే అన్నాడు, సొలొమోను నీకు జ్ఞానం ఇచ్చుచున్నాను రా, నీకు జ్ఞానం ఇచ్చుచున్నాను, నీలాంటి జ్ఞాని ఇంత ముందు లేడు, నీ తర్వాత కూడా ఎవడు లేడు అన్నాడు. మరి అంత జ్ఞానం కలిగిన ఆయన అంటున్నాడు, చనిపోయిన తర్వాత ప్రేమ ఉండదు, ద్వామ ఉండదు అంటున్నాడు ఆయన. ప్రేమ ఉండదు, ఏముండదు, పగ ఉండదు, అసూయ అనేది ఉండదు, పట్టెకిచ్చు కడుపు నొప్పి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ ఫీలింగ్ ఏముండదు వాళ్ళకి. అంతెందుకు, వాళ్ళ పేరే వాళ్ళకి గుర్తుండదు అన్నాడు. మరి ఏంటి ఈ సందర్భం ఆలోచించుకోవాలి. చెప్పండి చూద్దాం, మీకు తెలిసింది చెప్పండి. నేను వెళ్తాను కానీ, ముందుకు వెళ్తాను కానీ, మీరు చెప్పకపోయినా నేను ఎలాగో చెప్పాలి కదా, ప్రశ్న వేసిన తర్వాత ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను తప్పదు కదా నాకు. కనుక మీరు కొంచెం మీ మైండ్ని వాడండి అమ్మా, మీ మైండ్ని వాడండి బాబు, మీ మైండ్ని వాడండి నైనా. మీకు అర్థమవటానికి ముందుగానే ఒక సందర్భాన్ని చూపించాను నేను. ఎవరిది? ఇస్కరియోతు చూపించాను అర్థం అవటానికి. అంటే ఇప్పుడు ప్రసంగి గారు చెప్పిన మాట నిజమని ఒప్పుకుందామా, లూకా గారు చెప్పిన మాట నిజమని ఒప్పుకుందామా? లూకా గారు చెప్పిన మాట నిజమని ఒప్పుకోవాలి. మరి ప్రసంగి గారిది కొట్టేద్దామా, అబద్ధం అందామా? అంటే బైబిల్లో అబద్ధాలు కూడా ఉన్నాయా? దేవుడు అబద్ధాలు రాయిస్తాడా? అది ఎంత మాత్రం అబద్ధము కాదు.